నమస్కారం వీవర్స్. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 10వ రోజు పారాయణం 10వ అధ్యాయం. అయ్యా, అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు స్వామి. ఆయన అందరినీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. భక్తులే తమ దుర్గుణాల నుండి దానిని కాపాడుకోవాలి. సాయిబాబా కూడా దుర్గుణాలను దొంగలతో పోల్చారు. ఒకసారి స్వామివారు సేవకులందరూ దొంగ సాధువులేనని ఒక రైతు విమర్శించాడు. ఒక భక్తుడు కోపంతో అతనిపై కలయబడపోయాడు. స్వామి అతనిని ఆపి, ఏందయ్యా, వాళ్ళంటుంటే ఓర్చుకుంటేనే గదయ్యా నిజంగా మనం సాధువులము అన్నారు. అలానే ఒక సేవకుడు కోనేటి స్నానానికి వెళ్ళి సాటివారిపై ఇతరులు చేసిన విమర్శలు విని స్వామి చెంతకు వచ్చాడు. స్వామి, నీవు చెప్పుడు మాటలు విని వచ్చావు. నీవు పోసే జావ నాకొద్దు అని అతనిని తరిమేశారు. సాయి కూడా సాటివారిపై అపవాదులు కల్పించేవారిని మలభక్షణ చేసే పందులతో పోల్చారు. అట్టి వారికి షిరిడీ సందర్శనం కూడా మేలు చేయజాలదని చెప్పారు. ఇది గుర్తించని భక్తుల గురించే స్వామి ఇలా అన్నారు. నిర్భాగ్యులు, ముండలు, రండలై ఉన్నారు. అందరూ అప్పు బాకీ చేస్తున్నారు, అర్ధనా సంపాదిస్తున్నారు. మనము స్వల్పములని తలచే పొరపాట్లు చిన్నవేమీ కావు. సాటి వారిని బుద్ధి లేనివాడా అనినా కూడా నరకానికి పోవలసిందేనని క్రీస్తు అన్నారు. తాజుద్దీన్ బాబా ఇలా అన్నారు. కాబా ఖురాన్ తగలబడితే పెట్టావు, మద్యపానం విగ్రహారాధన చేసినా పర్వాలేదు, ఇతరుల హృదయాలను గాయపరచవద్దు. భగవంతుని నివాసమైన స్వర్గము మానవ హృదయములో ఉంది అన్నారు. స్వామి మరొకప్పుడు ఈ భావాలే మరోలా గురువయ్యతో ఇలా చెప్పారు. మాల, మాదిగ, జోగి, జంగము వాళ్ళు చేరకుండా చూసుకో. సంపన్నత్వంతో సద్గురువుని సేవించు. సాయిబాబా కూడా మనలోని దుర్గుణాలనే అసలైన హీనజాతులుగా చెప్పేవారు. తప్పు చేస్తే లద్ది, దొండ పురుగులుగా పుడతారు, మాదిగ ఇళ్లలో పుడతారు, మరలా ఎన్ని జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అనేవారు స్వామి. ఎవరో ఏమో అంటారని భయపడో లేక అన్నారని నొచ్చుకునో సద్గురు సాంగత్యం వదులుకోవటం గురుభక్తులకు తగదు. చిరకాలం స్వామి సేవలో ఉన్న రోషిరెడ్డిని ఒకప్పుడు ఎవరో ఏమో అన్నారని ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. అతనిని స్వామి పిలిచి, పంట చేను వదిలి పరిగ ఏరుకుంటావా అన్నారు. సద్గురు సాన్నిధ్యాన్ని పంట చేను, లౌకికుల సాంగత్యంతో పాటు సాధన చేయచూడటం పరిగ ఏరుకోవటం వంటిది. పరిగ ఏరుకోవటం అంటే యజమాని పంటంతా తీసుకున్న తర్వాత
పొలంలో రాలిన గింజలు ఏరుకోవటం. అలా లభించేది చాలా కొద్ది. రోషిరెడ్డిని ఇంటికి తీసుకువెళ్ళాలని బంధువులు ఆశ్రమానికి బయలుదేరారు. అతనికి చూపు సరిగ్గా లేనందున ఒంటరిగా ఎక్కడికి పోలేడు. కానీ స్వామి నెల్లూరులో ఉండగా ఒకరోజు అతనితో త్రోవ పట్టుకుని నేరుగా పో అన్నారు. అతనొక్కడే కాలినడకన గొలగమూడి ఆశ్రమము చేరాడు. కానీ బంధువులు అతనిని కలవలేదు. సరియైన మార్గము, గురువు అనుగ్రహము లభించాక ఎవరైనా దారి తప్పకుంటే గమ్యం చేరుతారు. కానీ ఎక్కువ మందికి శ్రద్ధ లోపించటం వలన సద్గురు సేవ లభించినా సార్థకం చేసుకోలేరు. ఒకనాడు స్వామి వెంటనే మజిలీ మార్చాలి పదండి అన్నారు. సేవకులు ఇప్పుడు కాదు, సాయంకాలం భోజనం చేశాకే పోదాము అని చెప్పి తలోవైపు వెళ్ళారు. వాళ్ళు స్వామి చెప్పినట్లు వినక తలో దారిన పోతుంటే స్వామి మందలించారేమో అనుకున్నాడు బరిగల నాగయ్య. స్వామి వెంటనే పోతుంటే పోనిచ్చేదే గదయ్యా అన్నారు. మహాత్ములు కర్తవ్యం సూచిస్తారే గాని నిర్బంధించరు. వారి సలహా వినకపోతే మన కర్మకు మనల్ని వదిలేస్తారు. మనము తప్పు చేస్తూ అన్నీ స్వామే చూసుకుంటారు అనుకోవటం వివేకం. సాయిబాబా కూడా నేను 2-3 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. మహాత్ములు సూచించిన దానిని తూచా తప్పకుండా ఆచరించటం ఎవ్వరికి వారే నేర్చుకోవాలి. కానీ నిర్బంధిస్తే మనోవికాసం కలగకపోగా మరింత తారుమారవుతుంది. అది తెలియక మహాత్ములు తమ భక్తులను మందలించలేదని మనము విమర్శించటం వైద్యుడికి రోగియే చికిత్సా విధానం చెప్పబోవటం వంటిది. మహాత్ముల వద్ద ఎవరి శ్రద్ధాభక్తులకు తగినది వారు పొందుతారు. తేలు కుట్టినప్పుడు కొందరికి స్వామి దగ్గరకొస్తేను, మరికొందరికి ప్రదక్షిణ చేస్తేను, మరికొందరు వారిని స్మరిస్తేనే తగ్గిపోవటానికి కారణం మేమని ఒక భక్తుడు ప్రశ్నించాడు. ఆయన వాండ్లున్న దాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నారు. ఇలానే కొంతకాలం వారిని సన్నిహితంగా సేవించిన భక్తుడు అతి చనువు వలన శ్రద్ధ తగ్గి పామరులతో కలిసి తిరగనారంభించాడు. అంతవరకు అతడు పెడితేనే గాని భోజనము చేయని స్వామి అటు తర్వాత అతడు పెడితే స్వీకరించక ఆయన మనుషుల్లోకి పోయాడయ్యా. ఆయన వద్దు, నీవు పెట్టు అని మరొక సేవకుని కోరారు. ఆ 2వ సేవకుడు ఎప్పుడైనా వారి సన్నిధి విడిచి దూరం పోతే నువ్వు కూడా మనుషుల్లోకి పోతుండాయ్యా అని మెత్తగా మందలించేవారు. మనిషికి కామ క్రోధాలుంటాయి గాని పశుపక్షాదులకుండవు కనుక స్వామి దృష్టిలో జీవులు 3 రకాలు: మనుష్యులు, పశుపక్షాదులు, ముముక్షువులు. సద్గురు సేవ నెరిగి దానికంకితమైన వారు మాత్రమే ముముక్షువులు. వారు మాత్రమే స్వామి వలె జీవిత పరమార్థం సాధించగలుగుతారు. ఒకసారి స్వామి ఇలా అన్నారు. 6 నాగళ్ళు గొర్రె
కాబట్టి నేను జయరామరాజుతో తోలుతున్నాను. అతని గుర్రు ఉదయగిరి కొండలకు తగిలి ఆగిపోయింది. నా గుర్రు మాత్రము సాగిపోయింది. ఉత్తర సముద్రము నీళ్లు దక్షిణ సముద్రానికి పారాయి. 6 నాగళ్ళు సేద్యమంటే అచంచలమైన సద్గురు సేవలో అర్షడ్వర్గాలను అరికట్టే సాధన. సముద్రాలు ఏకం కావటమంటే ఉన్నదంతా పరబ్రహ్మమేనన్న అనుభవం కలగటం. జయరామరాజు కొంత సాధన చేసి తిరిగి లౌకిక జీవితంలో చిక్కుకున్నాడని అర్థం. సామాన్యంగా లోకంలో మనిషికి మనిషికి మధ్య సంబంధం డబ్బే అయ్యింది. సాయి చెప్పినట్లు దానిని సరిగా వినియోగించేవారికి అది బానిస. మిగిలిన వారికి అది దుష్టుడైన యజమాని వంటిది. అర్థాన్ని ధర్మానికి వినియోగించకుంటే ధర్మము బలైపోతుంది. సాయిబాబాల స్వామి కూడా తమకు గడ్డం చేసిన మంగలికి 2 రూపాయలు ఇచ్చేవారు. ఎవరికైనా సేవ శక్తి వంచన లేకుండా చేయాలని, ఇతరులు చేసిన సేవకు శక్తి వంచన లేకుండా ప్రతిఫలమివ్వాలని ఆయన ఆచరణంతా బోధిస్తుంది. ఆయన ఆచరణ అంతా బోధిస్తుంది. 1978వ సంవత్సరంలో ఒకరోజు సిద్ధులకొండకు వెళ్ళాలి, బండి తీసుకురా అన్నారు. బండి వచ్చింది. సామాన్లన్నీ